చెర్లపల్లి పారిశ్రామిక వాడలో సర్వోదయ కెమికల్ కంపెనీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై బాధిత కంపెనీల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వోదయ కెమికల్స్ కంపెనీ యజమాని బాలరెడ్డి ఎలాంటి రక్షణ చర్యలు, జాగ్రత్తలు లేకుండా కెమికల్ కంపెనీ నిర్వహించడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని డివిపిఎస్, ఫ్లోరోషీల్ కంపెనీల యజమానులు బానోతు సురేంద్ర నాయక్, దస్తగిరి రెడ్డి చెర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, బాలరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. మేము గోద్రేజ్ ఫోర్క్లిఫ్ట్స్ ఆథరైజ్డ్ డీలర్స్, అంటే గోద్రేజ్ టెక్నికల్గా ఉన్నారంటే గోద్రేజ్ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్స్ అంటారు. సో మేము ఇండస్ట్రీస్కి సేల్స్, సర్వీసు, స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తాము. సో మేము రీసెంట్గా బోయిన్పల్లి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినాము. సో షిఫ్టింగ్ ప్రాసెస్లో మేము ఇక్కడ కింద మా స్టోరేజ్ ఎక్విప్మెంట్స్, స్పేర్స్ అన్ని స్టోర్ చేసుకుంటాము. సో పైన ఇంకా ఆఫీస్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఆఫీస్ కన్స్ట్రక్షన్ అయితే మేము పైకి వెళ్ళి కింద మొత్తం సెటప్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాము. సో అంతలోనే ఆన్ 4th ఈవినింగ్ సుమారుగా 6:30 ప్రాంతంలో సో మా పక్కనే ఉన్న కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నేమ్ వచ్చేసి సర్వోదయ సాల్వెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి, సో అక్కడ ఉన్న కెమికల్స్ అంతా ఫైర్ అయిపోయి, బ్లాస్ట్ అయిపోయి, సో ఆ బ్యారల్స్ అన్నీ మొత్తం మా వైపు వచ్చేసి ఆ కెమికల్ అంతా మా సరౌండింగ్స్లో స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఫైర్ క్యాచ్ అయిందండి. సో మా పక్కనే వెనకాలే ఉంటుంది ఆ కంపెనీ. వెనకాల ఉన్న కంపౌండ్ వాళ్ళు మొత్తం కూలిపోయింది. కూలిపోవడం వల్ల అక్కడ ఉన్నంత సాల్వెంట్, వాటర్ సాల్వెంట్ కెమికల్ అంతా సో మొత్తం మా వైపు వచ్చేసి ఆ కెమికల్తో పాటుగా సో ఫైర్ కూడా వచ్చేసేసి మా దగ్గర ఉన్న అన్ని ఫోర్క్ లిఫ్ట్స్, మా దగ్గర ఒక 5-6 కొత్త ఫోర్క్ లిఫ్ట్స్, 7-8 మా ఓన్ ఫోర్క్ లిఫ్ట్స్, సో లోపల ఉన్న స్పేర్ పార్ట్స్, ఆఫీస్ ఫర్నిచరు, సిస్టమ్స్, సో ర్యాకింగ్ సిస్టము అన్నీ సర్వనాశనం అయిపోయాయండి. ఏమాత్రం పనికి రాకుండా అయిపోయినాయి. మీరు చూడొచ్చు ఇక్కడ. సో మాకు 3 నుంచి 4 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. కానీ ఇంతవరకు ఏ ఒక్క అధికారి కానీ, ఎవరు కానీ మమ్మల్ని వచ్చి మీకు ఏ విధంగా నష్టం అయిపోయింది, ఏ విధంగా ప్రాబ్లం వచ్చిందని ఇంతవరకు ఎవరు మమ్మల్ని మాట్లాడించిన దాఖలా లేదు. కనీసం పక్క కంపెనీ ఏదైతే ఆరిజిన్ ఆఫ్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మమ్మల్ని కలవడం జరగలేదు. సో మేము ఇక చాలా దీనస్థితిలో ఉన్నామండి. మేమిద్దరం డైరెక్ట్స్, మమ్మల్ని నమ్ముకొని 20 కుటుంబాలు మమ్మల్ని నమ్ముకొని ఉన్నాయి. సో వాళ్ళతో పాటు మేము రోడ్డు మీద పడ్డాము, మాతో పాటు వాళ్ళ 20 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి. సో పక్క కంపెనీ తప్పిదం వల్ల మాకు తీవ్ర నష్టం జరిగింది. సో దీన్ని మీరు అధికారుల దృష్టికి కానీ, ప్రభుత్వ దృష్టికి కానీ తీసుకెళ్ళి మాకు తగు సహాయం చేయగలరు.